రైల్వే కోడూరు మండలంలో రెడ్డివారిపల్లి పంచాయతీలో త్రిమూర్తి నగర్ గిరిజనులకు గత 25 సంవత్సరాలుగా అక్కడ తమ కొనుక్కున్న స్థలములో నివాసం ఉన్నారు 7 కుటుంబాలు. మరికొంతమందికి ఇళ్ల స్థలాలు లేక ఆ ప్రాంతం ఖాళీ ప్లేసులో వాళ్ళు మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, అనేకమైనటువంటి చెట్లు వేసుకొని టేక్ చెట్లు వేసుకొని సాగు చేసుకుంటా ఉంటే మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా వీళ్ళు పనులకు పోయినప్పుడు గిరిజనులు దౌర్జన్యంగా చెట్లను తొలగించారు, ఎటువంటి నోటీసు లేకుండా. ఇది చాలా దుర్మార్గం. 573 సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. 105x105 పొడవు ఎడల్పు 50x30 అడుగులని 2 ప్లాట్లుగా కొనుగోలు చేస్తుంటే దాంట్లో కొంత ఇల్లు కట్టుకొని కొంత ఖాళీ ప్లేస్ ఉంటే ఈరోజు రియల్ ఎస్టేట్లు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పడిన తర్వాత రెడ్డివారిపల్లి వాల్యూషన్ వచ్చిందని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులైనటువంటి దర్శి శేషయ్య కుమారుడు శ్రీనివాసులైన అతను కొంతమంది రౌడీలు తీసుకొచ్చి దౌర్జన్యంగా వచ్చారు. అడ్డు వచ్చినటువంటి ఆడవాళ్ళు కూడా నానాబూతులు తిడుతూ మీరు ఆక్రమించుకున్నారనేటువంటి అబద్ధం మాట్లాడి చేశారు. కాబట్టి వీళ్ళపైన వెంటనే విచారించాలి, సర్వే చేయాలి. చేసిన దానికి లక్షల రూపాయల నష్టం జరిగింది, దాన్ని డబ్బులు కట్టించాలి. వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు అక్కడ ఏరును ఆక్రమిస్తూ ఉంటే ఎందుకు ఫ్లాట్లు వేస్తూ ఉంటే ఆ నీళ్లు రేపు వరదలు వస్తే ఇండ్లు కూడా కొట్టకపోతాయి. మరి ఏరును ఆక్రమిస్తూ ఉంటే గుజ్జ నదిని ఎందుకు ఫ్లాట్లు వేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు అడ్డుకోలేదని చెప్పని రెవెన్యూ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. అందుకని ఈరోజు నిరసన తెలియజేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఇలాగ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సి చంద్రశేఖర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.